హాయ్ ఫ్రెండ్స్, మే 7th రోజు అంటే నిన్న మనకి యాపిల్ వాళ్ళు లెట్స్ లూజ్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఈ ఈవెంట్లో వీళ్ళు కొత్త ఐప్యాడ్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఇందులో మనకి ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ ప్రో అని చెప్పి సో రెండు మోడల్స్ అయితే ఉంటాయి, అందరూ తెలిసిన విషయమే. సో ఈసారి మనకి ఐప్యాడ్ ఎయిర్లో 13 ఇంచ్ మోడల్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మనకి లాస్ట్ జనరేషన్లో అయితే లేదు. సో ఈసారి మనకి కొత్త 13 ఇంచ్ అని చెప్పి ఇంకొక మోడల్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఐప్యాడ్ ప్రోలో వీళ్ళు M4 చిప్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి లాస్ట్ జనరేషన్ M2 చిప్ ఏదైతే ఉంటుందో దానికన్నా 50% ఫాస్టర్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైసెస్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీళ్ళు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం రెండింటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం అండ్ లాస్ట్ లో ప్రైజెస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక ఫస్ట్ మనం ఐప్యాడ్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇది రెండు వేరియంట్స్ లో ఉంటుంది, 11 ఇంచ్ అండ్ 13 ఇంచ్. సో రెండు వేరియంట్స్ లో మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ డిస్ప్లే సైజ్ అయితే వేరీ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా మనకి వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి యాపిల్ వాళ్ళు బ్యాటరీ గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, బట్ మనకి సైజ్ పెరిగినప్పుడు బ్యాటరీ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి లిక్విడ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి M2 చిప్ తో వస్తుంది. M1 చిప్ తో కంపేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడున్న ఐప్యాడ్ ఎయిర్ లో ఉన్న M1 చిప్ తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి 50% ఫాస్టర్ ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది అండ్ స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా మనకి మ్యాజిక్ కీబోర్డ్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ యాపిల్ పెన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక మనం ఐప్యాడ్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 11 ఇంచ్ అండ్ 13 ఇంచ్ రెండు మోడల్స్ లో ఉంటుంది. సో ఈసారి ఇందులో వీళ్ళైతే బెటర్ డిస్ప్లే తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అల్ట్రా రెటినా XDR డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. HDR లో మనం డిస్ప్లే వాడుతున్నప్పుడు 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుందని చెప్పి, అంటే మనకి టిపికల్ బ్రైట్నెస్ 1000 నిట్స్ అయితే ఉంటుంది. నానో టెక్స్చర్ కోటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి సో దీని ద్వారా మనకి డిస్ప్లే అయితే కొంచెం మ్యాటి ఫినిష్ డిస్ప్లే లాగా అయితే కనిపిస్తుంది. అండ్ M4 చిప్ తో వస్తుంది. ఇది మనకి 10 కోర్ CPU అండ్ 10 కోర్ GPU ఉంటుంది. సో ఇది మనకి M2 చిప్ తో కంపేర్ చేసుకుంటే 50% ఫాస్టర్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. 11 ఇంచ్ తో కంపేర్ చేసుకుంటే 13 ఇంచ్ లో ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మనం ఐప్యాడ్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటే, సో రెండు మనకి 4 కలర్ వేరియంట్స్ లో వస్తున్నాయి. న్యూ బ్లూ, న్యూ పర్పుల్, స్టార్ లైట్ అండ్ స్పేస్ గ్రే అని చెప్పి మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో మనం బేస్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ రెండు ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఫస్ట్లీ 11 ఇంచ్ బేస్ వేరియంట్ 128GB గురించి మాట్లాడుకుంటే 59,900 అయితే ఉంటుంది. అండ్ టాప్ వేరియంట్ మనకి 1TB అయితే ఉంటుంది. ఇది మనకి 1,09,900 అయితే ఉంటుంది. అండ్ ఇక 13 ఇంచ్ గురించి మాట్లాడుకుంటే, సో 128GB 79,900 అయితే ఉంటుంది. అండ్ ఇక మనం ఐప్యాడ్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. 256GB వేరియంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 99,900 అయితే ప్రైస్ ఉంటుంది. అండ్ 13 ఇంచ్ మనకి 512GB వేరియంట్ ఉంటుంది. ఇది మనకి 1,29,900 అయితే ఉంటుంది. అండ్ టాప్ వేరియంట్ మనకి 2TB వరకు అయితే ఇందులో ఐప్యాడ్ ప్రోస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 2TB గురించి మాట్లాడుకుంటే 2,29,900 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు వీళ్ళు యాపిల్ పెన్సిల్ ప్రో అండ్ మ్యాజిక్ కీబోర్డ్ అని చెప్పి రెండు డివైజెస్ కూడా రెండు కాంపోనెంట్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, యాపిల్ పెన్సిల్ ప్రో గురించి మాట్లాడుకుంటే 11,900 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ మ్యాజిక్ కీబోర్డ్ మనకి 11 ఇంచ్ మోడల్ వచ్చేసి 29,900 అయితే ఉంటుంది. అండ్ 13 ఇంచ్ మోడల్ మనకి 33,900 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి న్యూలీ లాంచ్డ్ ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ ప్రోస్. సో వాటి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ ప్రైజింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.